నిజమే. నేను ఇప్పుడు మీరు అంటే నాకు అది ఐడియా వచ్చింది. ఆ టాపిక్ అసలు మీతో మాట్లాడలేదు కానీ భోజనానికి వెళ్తున్నాం, ఆకు నిన్న కూరలు వేస్తాడు. ఏ కూర తింటాం, ఏది కూర ఏ టేస్ట్ తెలదు. మీరు అన్నట్టు 2 కూరలు, మీరు అన్నట్టు అలా శుభ్రంగా కడుపు నిండిపోతుంది. తింటాడు, వదలడు. ఈ 2 కావాలి అని తింటాడు. ఈ 2 కదా మళ్ళీ ఉండదని మళ్ళీ కూర రొట్టించుకుంటాడు. వీడు ఇంకా 2 కూర రొట్టించుకుంటాడు. ఆకు నిండిపోతుంది, ఇంకేం తింటాడు. 2 కలిపి రుచి మారిపోతుంది. అవునవును. ప్లేట్ నిండిపోతే ఇప్పుడు ఏంటంటే గొప్ప ప్లేట్ నిండిపోవాలి. ఓకే, నిండిపోవాలి కరెక్ట్, కానీ ఉపయోగం లేదు కదా, మొత్తం వేస్ట్ అయిపోతుంది. వెంకటరావు గారు ఏమో 8 కూరలు పెట్టారు కాబట్టి మనం 12 పెట్టాలి. సుబ్బారావు అంతే, సుబ్బారావు 12 పెట్టాలి. వెంకటరావు 10 పెట్టారు కాబట్టి 12 పెట్టాలి. అలాగా గొప్పలు తప్ప చేయలేదు, వేస్ట్ వచ్చి అంటారు. సంఘంలో చాలా పాడేది. ఈ పేరు ఎవడన్నా ఆయన కొడుకు ఇంకొకరు కొడుకు ఏంటంటే మనం బాధపడడం పోనేస్తా చట్టంగా అందరు పుల్లుగా చేసేద్దామని పుల్లుగా చేసేస్తాడు. వెనకాల మాట ఎలా అంత చేయవలసిన పని లేదు. అక్కలనోడికి కావాలనోడికి కవులు చెప్పేటు అందరికనే. ఎక్కలేని తలపడం ఎత్తి మీద పెట్టుకోవటం ఎంతమంది అవసరమా వాళ్ళ పెళ్లి నిజంగానే. ఆ ఇంట్లో చుట్టాలు బంధువులు ఎవడం 1-2. ఆ పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ ఎన్ని తీర్తానికి చాలా సంవత్సరాలు ఇబ్బంది పడాలి కదా. ఇబ్బంది పడుతుంది, ఇచ్చినోడికి ఎగదాం కదా, లేకపోతే ఈడు ఉన్నది అమ్ముకోవాలి.